అంటే ఆధ్యాత్మిక అంటే చెన్నారెడ్డి గారు గొప్ప అడ్మినిస్ట్రేటరు, బట్ అట్ ది సేమ్ టైం ఆయన ఈజ్ ఎ మల్టీ ఫేసిటెడ్ పర్సనాలిటీ అనమాట. ఆయన అనర్గళంగా మాట్లాడతారు. ఈరోజు వేదాలు తెలుగు రాష్ట్రాల్లో జీవించి ఉన్నాయంటే ఆ రోజు చెన్నారెడ్డి గారు ప్రతిపాదించినటువంటి వేద పండితులకు ప్రోత్సాహకరంగా స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టింది. ఈ మధ్యకాలం వరకు చెప్పుకుంటారు వేద పండితులు ఇదంతా చెన్నారెడ్డి గారు పెట్టిన భిక్షాన్ దేవత. అంటే అన్ని రకాలుగా ఈ దేవాలయాల పునరుద్ధరణ, భద్రాచలంలో ఒక యంగ్ శిల్పి గణపతి స్థపతి అని అక్కడేదో చెక్కుతున్నాడు. ఆయనను చూసి ఫాదర్ ఇంప్రెస్ అయ్యి, ఫాదర్ అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ 62, 64 ఆ ప్రాంతంలో ఇంప్రెస్ అయ్యి అతనికి ఓ పోస్ట్ క్రియేట్ చేసి ఎస్సీ ర్యాంక్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలని పునరుద్ధరించడానికి, రెనోవేషన్ చేయడానికి, పెట్టడానికి మొదలుపెట్టించింది వారితో. ఆయన పోస్ట్ క్రియేట్ చేసి ఆయన పెట్టి బ్రహ్మాండమైనటువంటిగా డెవలప్ చేసే దాంట్లో వారు చేశారు. అంటే ఏ దాంట్లో చేయలేదని కాదు. మనం ఇండస్ట్రియల్ ఏరియా, ఈరోజు మనం ల్యాండ్, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇవన్నీ అనుకుంటున్నాం. ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నప్పుడు 64లో నాచారం అటువైపు 10,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పర్పస్కి అక్వైర్ చేయించింది. ఎందుకంటే ఫ్యూచర్లో మన ఇండస్ట్రియల్ యూస్కి ఇదంతా అవసరం ఉంటుంది అనేటువంటిది చేయించింది. కనుక ఏ దాంట్లో వారి గురించి చెప్పాలంటే ఎంతోమంది పిహెచ్డి చేసేటువంటి మెటీరియల్ ఉంది. సార్ ఇంకోటి చెన్నారెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే యాక్టివ్ గవర్నర్షిప్ అనేటువంటి పదం బహుశా నేను ఒకటి ఆయనతోనే మొదలైనట్టుంది. వారు యూపీలో గవర్నర్గా ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కొంతకాలం పాండిచ్చేరి కూడా ఉన్నప్పుడు అదనపు బాధ్యతలు నిర్వహించారు. అంటే గవర్నర్ ఏ విధంగా పనిచేయాలనేటువంటి చేయగలుగుతాడనేటువంటిది బహుశా వారి జీవితాన్ని చూస్తే ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, వితౌట్ క్రాసింగ్ ది లైన్. ఎందుకంటే రాజ్యాంగం చాలా స్పష్టమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఏ చీఫ్ మినిస్టర్ విల్ రూల్, ఏ గవర్నర్ విల్ గవర్న్ అని చెప్పేవారు. ఆ గీత దాటకుండా యూపీలో మొదటిసారి గవర్నర్ అయినప్పుడు యూపీకి వెళ్ళారు. ఒక సంవత్సరంలో ఆ రోజు 52 జిల్లాలు ఉండేవి యూపీలో, ఇప్పుడు 80 పైన అయినాయి. ఒక సంవత్సరంలో మొత్తం 52 జిల్లాలు పర్యటన చేశారు. బహుగుణ గారు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం స్టేట్ కవర్ చేయలేకపోయాడు. ఒక ప్రధానమైనటువంటి హిందుస్థాన్ టైమ్స్లో బ్యానర్ హెడ్లైన్స్తో ఫ్రంట్ పేజీలో బహుగుణాన్ని ఎప్పుడైతే రీప్లేస్ చేశారో ఆ రోజు రాశారు, వైల్ ద చీఫ్ మినిస్టర్ కుడ్ నాట్ cover the entire state, all the districts of the state in 2 years, the governor has toured all the 52 districts in 1 year. వారి గురించి ఒక హిందీ పత్రిక రాసింది ఏమిటంటే, సుఖ్ और सम्मान के सागर में एक बेचैन तैराक. అంటే సుఖం, గౌరవం ఉండేటువంటి ఒక సముద్రంలో ఒక రెస్ట్లెస్ స్విమ్మర్ తైరాక్, ఆ రకంగా వారిని అభివర్ణించారు. గవర్నర్ అంటే గతంలో ఒక గవర్నర్ కే మున్షి గారేమో, ఆయన ఆటోబయోగ్రఫీ రాసినప్పుడు ఫోర్వర్డ్లో ఏం రాశాడంటే, నేను యూపీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పుస్తకం రాయడానికి చాలా సమయం నాకు దొరికింది అని మొదలుపెట్టాడు. ఫాదర్ కేసులో చూడండి ఈ రకంగా చేశారు. మరి ఎక్కడ కూడా తనకుండే పరిధిని అధిగమించలేదు. ప్రజలకు ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అది బాధ్యతగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాని మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్డీ తివారీ గారు, బహుగుణ తర్వాత ఎన్డీ తివారీ గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వారి చెన్నారెడ్డి గారి స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి ఒకసారి వచ్చారు వారు. ఆమె ఉపన్యాసంలో చెప్పారు, గవర్నర్గా ఉన్నప్పుడు వారు పర్యటన చేసినప్పుడు ఒక్కొక్కసారి 30-40 పేజీల నోట్స్ పంపించేవారు. ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకునేటువంటి వారికి
ఇలాంటివన్నీ ముందు పెడితే సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే దానికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన మీటింగ్లో చెప్పినటువంటిది. అనేకంగా చేశారు. గవర్నర్ ఈజ్ ఊరికే ఏదో అలంకరణంగా కాదు. పంజాబ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అకాలీలతో అప్పుడు ఉండే సమస్య పరిష్కారం చేయడానికి వారు ఈరోజు మనం వెనకకి తిరిగి మనం చూసుకుంటే వారి ఇచ్చినటువంటి సలహాలను పాటించి ఉంటే పంజాబ్ పరిస్థితి ఆ విధంగా చాలా విషమంగా మారేటువంటి అవకాశం లేదు. భింద్రేవాలా ఒక చాలా పెద్దగా తయారైపోయాడు. భింద్రేవాలాను సంబంధించినటువంటి వ్యక్తి వస్తే భింద్రేవాలా ఏమనుకుంటున్నాడని చెప్పి అమృత్సర్లో గెస్ట్ హౌస్లో ఆయనకు సంబంధించిన వ్యక్తి వస్తే భింద్రేవాలా వాట్ డస్ హీ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్, చేస్తున్నది తప్పు మానుకోండి అని చెప్పి అంత గట్టిగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి గవర్నర్గా వారు చేశారు. ఇక్కడ రాజస్థాన్లో షెకావత్ గారు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వారికి సమకాలీనులుగా వారికి హోదాలో కూడా వారికి సమానంగా ఉండే దిట్టగా పార్టీలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వాజ్పేయి గారి లేరు అక్కడ స్టేట్లో. ఈయన స్టేట్లో రూట్స్ బేస్ ఉండేటువంటి లీడర్గా షెకావత్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి వారు ముందొచ్చింది. అది చూసిన తర్వాత నాన్నగారు ఏమన్నారంటే ఆ సెక్రటరీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వారిని అడిగారు వేర్ ఇస్ ద బీసీ రిజర్వేషన్ అని. ఇది 92లో రాజ్యాంగ సవరణ తర్వాత జరిగింది. వేర్ ఇస్ ద బీసీ రిజర్వేషన్? ఐ విల్ నాట్ సైన్ దిస్ ఆర్డినెన్స్, గో అండ్ టెల్ ది చీఫ్ మినిస్టర్ అమెండ్ దిస్, అప్పుడే నేను సంతకం పెడతానంటే అంత స్ట్రాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెన్నారెడ్డి గారు చెప్పిన దాన్ని పాటించి రిజర్వేషన్ ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు. అంటే నేను గవర్నర్ని, నేను ప్రెసిడెంట్ని, ఏదొస్తే నేను సంతకం పెట్టాలి అని అంతకే తను తీసుకునేటువంటి జీతానికి భత్యానికి తనకు ఉండేటువంటి గౌరవానికి అంతవరకే పరిమితం అయ్యేటువంటిది ఉంటే నాకు పదవి అవసరం లేదనుకునేటువంటి వ్యక్తిగా చెన్నారెడ్డి గారు వ్యవహారం చేశారు. ఇట్ ఈస్ హిజ్ డ్యూటీ. మంచి జరగాలి, ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి. బీసీలను మనం ఆ విధంగా కలుపుకొని పోయినప్పుడే ఏదైనా సమాజంలో అంతా ఒక రకంగా ముందుకు పోవాలనే దానికి. బీసీల విషయానికి వస్తే 1980లో ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటిసారి. అప్పటికి మండలి కమిషన్ రాలేదు, ఏమీ లేదు. ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఉపన్యాసం చేస్తూ ఎవరు ఊహించలేదు, అడగలేదు, అనుకోలేదు బీసీలకు 10 సంవత్సరాలు రిజర్వేషన్ ప్రకటిస్తున్నాను అని చెప్పి, ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి వారు స్పీచ్లో అనౌన్స్ చేశారు. 10 సంవత్సరాల వరకు. 1990లో అనుకోకుండా వారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే కోయిన్సిడెన్స్. మళ్ళీ ఎవరు గుర్తు చేయలేదు. అయితే 90 నాటికి మండలు వాళ్ళంతా కొంచెం ఆ సెగ మొదలైంది నేషనల్ లెవెల్లో. అయినా ఎవరు ఇక్కడ డిమాండ్ చేయలేదు. ఇది అయిపోతుందని కూడా ఎవరు గమనించలేదు. ఆ రోజు వారు స్వయంగా అనౌన్స్ చేశారు, బీసీలకు మరో 10 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అనేటువంటి మాట. 80లో పత్రికల్లో ఏమొచ్చిందంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత అనేటువంటి హెడ్డింగ్తో వారి స్పీచ్ కవర్ అయింది. ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ అనే అంశం కూడా పేర్కొనలేదు. నా దగ్గర ఈనాడు ఆనాటి కటింగ్ తీయించాను. 1990కి వచ్చేసరికి హెడ్లైన్స్ వచ్చేసి బీసీ రిజర్వేషన్లు ఇంకో 10 సంవత్సరాలు పొడిగి. కానీ ఎన్టీఆర్ గారు కూడా బీసీలకి రిజర్వేషన్లో ఫస్ట్ టైం లోకల్ బాడీస్లో పెట్టారు కదండి. అంటే 83లో ఉద్యోగాల్లో చెన్నారెడ్డి గారు అంటే ప్రపోజ్ చేశారు, పెట్టించారు కూడా. దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్. అక్టోబర్ 1990 వరకు 10 సంవత్సరాలు గడువు పొరుగైంది. అంటే ఆగస్టులో అనౌన్స్ చేసింది, అక్టోబర్లో జీవో వచ్చింది. ఓకే. సో ఆ రకంగా జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వార్డ్ మెంబర్స్గా ఉండేది. సర్పంచ్లకు రిజర్వేషన్ చేయడం ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. ఓటింగ్ ఏజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద ఓటింగ్ ఏజ్ తగ్గించారు. కానీ 80లో పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసేటప్పుడు
ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఏజ్ని 18కి తగ్గించారు. దేశంలోనే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.